నమస్కారం. త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజైభవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు మంగళవారం, చాలా విశేషమైన రోజు, ఆషాఢ మంగళవారం. అన్ని ప్రాబ్లం లేదు. అయితే ఈరోజు నేను మీకు ఒక విశేషంగా తెలియచేస్తూ వచ్చాను. నేను ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఆర్థిక పరిస్థితుల్ని బయటపడాలి, ఆర్థిక స్థితుల నుంచి మనం ఎదగాలి, ఆర్థికంగా మనం బాగుండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం ఎలాంటి ఒక సూత్రాల్ని పాటించాలి అనే విచారంగా చాలా చెప్పాలని ఈరోజు నేను వచ్చాను. అయితే మనం చూసే దిక్కు కూడా మన దశని మార్చేస్తుంది. మీకు తెలుసా అది? అవును, మనం చూసే దిశ అంటే ఏంటి? దిక్కు. మనము వెళ్ళే దిక్కు, మనం ప్రయాణించే దిక్కు, రోజు ఉదయం లేచి ఏ దిక్కులో నడవాలి, ఆ దిక్కే మన దశని మార్చేస్తుంది. సత్యం ఇది. ఎందుకంటే ఆ దిశ అనే దాంట్లో కూడా అంత బలం ఉంది. మీకు తెలుసో తెలీదో, ఉత్తరం వైపు రాత్రి పడుకుంటాం కదా, రాత్రి పడుకొని తల ఇలా ఉత్తరానికి పెట్టకూడదు అంటాం. ఎందుకని? ఉత్తరంలో ఉత్తర ధ్రువాలు అని ఉన్నాయి. ఇట్స్ అ మ్యాగ్నెటికల్ ఎనర్జీ. మన భారతదేశంలో, ప్రపంచంలో నార్త్లో ఉంటుంది, భూమి లోపల. మనం ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే ఆ అయస్కాంత కిరణాల్ని మన బ్రెయిన్లో ఉన్న ఎనర్జీని లాగేసి బ్రెయిన్ డెడ్ చేసి త్వరలో ఆయుష్ క్షీణిచ్చేస్తుంది. మహాగణపతి కథ విన్నారా? ఉత్తర దిశ వెళ్ళు, ఏ ప్రాణి, ఏ జీవి అయితే ఉత్తరానికి తలపెట్టి పడుకోందో దాన్ని నరుక్కొని రా అంటుంది. అప్పుడు వేణుగ తలని తీసుకువచ్చి గణపతికి అతికిస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇంకోటి తెలుసుకోండి. అతికిచ్చేదంటే దేవతల కాలం, ఎన్నో యుగాలకు ముందు జరిగిండే కాలంలో శివుడు, ఆ కాలంలో కూడా ఆపరేషన్ అని ఉంటుండే. అంటే ఒక ప్రాణి, ఒక జీవి తలకాయను తెచ్చి మనిషి దేహానికి పెట్టి అతికించవచ్చు అనే దాన్ని అక్కడ చూపించాడు పరమేశ్వరుడు. అంతెందుకు, దక్ష బ్రహ్మణ తల చూసారు ఎప్పుడైనా? ఎలా ఉంటుంది దక్ష బ్రహ్మణ తల? తెలుసా మీకు? దక్ష బ్రహ్మణ కథ ఎవరైనా వినింటే తెలిసి ఉంటుంది. దక్ష బ్రహ్మణ తల మేక తల. ఆ దక్ష బ్రహ్మడు వీరభద్ర అవతారంలో వచ్చి దాన్ని త్రిశూలంతో నరికేసి దాన్ని భస్మం చేసేస్తాడు ఆ శివుడు ఆ కోపంతో. తర్వాత అతను శాంతించిన తర్వాత దక్ష బ్రహ్మ ప్రజాపతి పత్ని వచ్చి వేడుకుంటే అప్పుడు ఒక మేక తలని కట్ చేసి దానికి పెట్టి ఆపరేషన్ చేసి అంటే వరమిస్తాడన్నమాట. చూడండి, మనము ఓపెన్ హార్ట్ సర్జరీ వీటి నుంచి ఇటు వరకు వస్తాం. అనెస్థీషియా ఏదో ఇచ్చేస్తారు, ఇంజెక్షన్ అనెస్థీషియా ఇచ్చేస్తాం, ప్రజ్ఞ లేదు. ఇలా ఓపెన్ హార్ట్ సర్జరీ, దీన్ని చక్కగా బ్లేడ్తో కోసి దాని నుంచి ఒక్కొక్క లేయర్ తీసి టిష్యూ తీసి తర్వాత బ్లడ్ కారిపోకుండా క్లీన్గా ఇలా పట్టుకొని బ్లడ్ ఎక్కిస్తూ, అది ఎంత పోతుందో అంటే బ్లడ్ ఎక్కిస్తూ దాన్ని మెత్తగా లేయర్ తీసి క్లీన్గా దాన్ని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని కట్ చేసి కొట్టేసి స్టిచ్చెస్ వేసి దాన్ని అలాగే కూర్చేసి బయటకు వస్తారు. ఇంత ప్రాసెస్ జరిగింది కదా, దాన్ని ఏమంటారు మనము? దాన్ని తంత్రము అంటారు. దట్ ఈస్ తంత్ర, చేయడం, వర్క్. దాన్ని ఇలాగే కట్ చేయాలి, ఇలాగే చేయాలి, ఇప్పుడే కట్ చేయాలి, ఇంత బ్లడ్ తీయాలి, టిష్యూ ఈ సైడ్లో వస్తుంది, మాంసం ఈ సైడ్లో ఉంటుంది, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, 6 లేయర్స్ ఇలా వస్తుంది. స్టేజ్ బై మనం ఎలా కట్ చేయాలి, దానికి ఎలాంటి బ్లేడ్స్ యూజ్ చేయాలి అనేదాన్ని, అది థియరీ. దిస్ ఇస్ ప్రాక్టికల్స్. అంటే వేదము, ఆగమ శాస్త్రాలు అనే వేదం అని మనం ఏమంటామో దిస్ ఆల్ థియరీస్. ఇక్కడ మనం ఏమైతే వర్క్ చేస్తున్నామో అది చెప్పినట్టు హోమాలు యాగాలు ఏం చేస్తాం, దట్ ఈస్ ఆల్ తంత్రాస్. అలాగే
మన పూర్వీకులు ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు అని ఎందుకు చెప్పారు? అక్కడ ఉత్తర ధ్రువాలు ఉంటాయి, దాన్ని తలపెట్టి పడుకుంటే ఆ ఒక వైబ్రేషన్స్ అంటే ఆ ఒక ఎనర్జీ మన బ్రెయిన్కి డ్యామేజ్ చేస్తుంది, మన దేహానికి అని అర్థం. అదే ఉత్తరానికి కాళ్ళు పెట్టి పడుకోండి, ఆ కాళ్ళలో ఉన్న ఎనర్జీని లాక్కొని బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది. ఇది చాలా అద్భుతమైన ఒక జ్ఞానం, ఇది తెలుసుకోవాలి. అంటే వంట చేసేటప్పుడు కావచ్చు, భోజనం తినేటప్పుడు కావచ్చు, వంట చేసేటప్పుడు భోజనం తినేటప్పుడు గమనించుకోండి. మనం వంట వండుతూ ఉంటాం కదా, వంటలు తయారు చేసేది అది ఇది ఆ సమయంలో, తర్వాత భోజనం తినే సమయంలో పర్టికులర్ ఉత్తరం చూసుకొని చేయకూడదు. ఉత్తరాభిముఖం, ఉత్తరం అంటే ఏంటి? నార్త్ డైరెక్షన్లో ముఖం పెట్టి చూడకూడదు. చాలామంది ఉత్తరం సింహద్వారానికి వెళ్ళండి అంటే, గురుగారు మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఉత్తరం ఉండాలా, బయటకు వచ్చేటప్పుడు ఉత్తరం ఉండాలన్నా అని అడుగుతారు. ఇంకా మేము ఎలా తెలియాలి? ఇక ఫోటో తీసి క్లీన్గా గీసి చూపించాలి, ఇది నార్త్, మీరు ఇలా కూర్చోండి, లేదు అంటే ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి అని. అలా అవ్వదు కదా. ఎవరిని అడిగితే చెప్తారు, అడగడం కూడా కష్టమే. ఇంకొందరు ఉంటారు, గురుగారు దిశలు మార్చేస్తే మనకి అదృష్టం వచ్చేస్తుంది ఏంటండి? ఇది ఒక సైన్స్ అండి. దిశలు మారితే అదృష్టం రాకపోయినా బతుకుతావు 4 రోజులు, ఆరోగ్యంగా ఉంటావు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం, డైజెషన్ బాగా అవుతుంది, మంచి నిద్ర వస్తుంది అంటే మైండ్ బాగా వర్క్ చేస్తుంది. మైండ్ చక్కగా ఉంది అంటే మనం చేసే పనుల్లో ఏది చేయాలి ఏది చేయకూడదని ఆలోచించి కరెక్ట్గా చేస్తుంది. అప్పుడు మనసు బాగా అవుతుంది, బుద్ధి బాగా పడుతుంది, మంచి పనులు చేస్తాము, అప్పుడు అన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి. ఆరోగ్యం చెడిపోయి డైజెషన్ ప్రాబ్లం అయిపోయి బ్లడ్ ప్రెషర్ లేకుండా తర్వాత మైండ్ డిప్రెషన్కి వెళ్ళి పడుకొని బద్దకు వచ్చి సోంబేరి అయిపోయి ఆఖరికి ఏ పని చేసే కాకుండా అయిపోయి లాస్ట్కి అన్నీ నష్టమైపోతాయి. చూడండి ఎక్కడికి లింకు. మెయిన్ మనిషికి ఎప్పుడు ఒకటి గుర్తించుకోండి, బాగా కడుపునికా తినేయడం కాదు. తినండి, నేను వద్దు అని లేదు, ప్రసాదం తినుకోండి, మీ కడుపు మీ ఇష్టము, మీరు సంపాదించేస్తారు, మీ ఇది. గురుగారు కష్టపడేదంతా కూటు కోసం కదండి, మీరు తినద్దండి, బాగా తినడానికే మేము కష్టపడుతున్నాం, బాగా తినండి, ఎంత కావాలైనా తినండి, నేను వద్దు అంటలేదు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఒక శాస్త్రం ఉంది. ఏంటి? భోజనం కడుపు ఎంత ఉంటుందో అర్ధం కడుపు భోజనం తినాలి, అందులో అర్ధము నీళ్లు ఎక్కువ ఉండాలి, అందులో అర్ధము గాలి లోపలికి వెళ్ళి రావడానికి జాగా ఉండాలి. అది ఇవన్నీ చూసుకోవాలి మనం కంప్లీట్లీ, ఎగ్జాక్ట్లీ మనము ఆలోచిస్తూ రావాలి ప్రతి ఒక్క విచారణలో. అది సైన్స్ ఎంత ఉంది, ఇది నిజమైనా కాదని. ఎక్కడో అనారోగ్యం పాడైతే మన మైండ్ డిప్రెషన్కి వెళ్ళదు, ఇది సైన్స్ కదా. బ్లడ్ ప్రెషర్ ఎక్కడికా దేహంలో అన్నీ ఉంటుంది కదా. కాలుకి తగిలితే నొప్పి ఎక్కడ పుట్టుకుంటుంది చెప్పండి? ఫస్ట్ నొప్పి బ్రెయిన్లో మొదలెడుతుందా? కాలుకి తగిలితే అన్నది నోట్లో, కానీ నొప్పి దానికా మన నోటికా మన బ్రెయిన్కా? ఆలోచించారా? ఎక్కడ పుండి తగిన నొప్పి తెలిసేది బ్రెయిన్కే. ఈ బ్రెయిన్లో ఏమైనా హెచ్చు తక్కువ అయిపోయింది, అక్కడ కోస్తా ఉన్నా కూడా ఈ బ్రెయిన్కి నొప్పి తెలియదు. ఇది బాగుండాలి, ఇది బాగుంటేనే ఇవన్నీ బాగుండేది. ఇది బాగుండాలంటే దేహం చక్కగా పెట్టుకోవాలి. దేహం చక్కగా పెట్టుకోవాలంటే ఇల్లు చక్కగా ఉండాలి. ఇల్లు చక్కగా ఉండాలంటే ఆర్థిక పరిస్థితి అవి ఇవి అన్నీ బాగుండాలి. ఆ బాగుండాలంటే ఏం చేయాలి? ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్. హైదరాబాద్ నుంచి సుగుణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సుగుణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కోడలి గురించి అండి. తప్పకుండా అండి. మీ కోడలి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి ఏమండి? కోడలి పేరు నక్షత్రం చెప్పండి. నాగవాణి, పూర్వాషాఢ నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అమ్మా. నమస్కారం అండి గురూజీ గారు. చాలా సంతోషంగా ఉంది మీ కాలు కలిసినందుకు. మంచి తల్లి, చాలా నమస్కారాలండి. మా అబ్బాయి సంసార జీవితం ఏమీ బాగోలేదండి. మా కోడలు పెళ్ళైనప్పటి నుంచి అసలు వంట చేయదు, పని చేయదు, భర్త అంటే ఇష్టం లేదు, స్నానం చేయదు, ఇల్లు చూడవదు, అత్తమామలు అస్సలు పనికిరారు. భర్త అన్నా ఇష్టం లేదండి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానంటుంది. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా తిన్నగా సరిగ్గా చూడదు. ఒక ఇల్లు శుభ్రం చేయడం కానీ పని చేయడం కానీ ఏదీ లేదండి, ఇష్టం లేని కాపురం చేస్తుంది. బయట తింటాడు, బయట భోజనం చేస్తాడు 2 పూట్ల. ఎవరు? ఎప్పుడైనా ఇష్టం ఉంటే చేస్తుంది. ఎప్పుడు రోజు బయటే? రోజు బయటేనండి.
వాళ్ళకి చెప్పి గొడవ పెడితే 4 రోజులు వండుతుంది, ఉమ్. లేకపోతే మళ్ళీ మామూలే. వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో పిలిచి రాయనన్నా ఒక నెల ఈడుండి వచ్చి మంచి సంస్కారం నేర్పించి పంపించు అని చెప్పాల్సి ఉంటారు మీరు. అన్ని అయ్యాయండి, దెబ్బలాట్లు అయ్యాయి, విడాకుల దాకా కూడా వచ్చాము. ఉమ్. కానీ ఆ అమ్మాయి మారటం లేదండి. ఈ పుష్కరాలకి 12 సంవత్సరాలు పెళ్ళి. ఓ 12 సంవత్సరాల నుంచి ఈ బరువును మోస్తున్నారనమాట. అవునండి, చాలా బాధపడుతున్నాం. 12 సంవత్సరాలు మోసేశారు, ఇంకొక 12 సంవత్సరాలు మోసేయండి, కొడుకు పెద్దోడైపోతాడు అంతలోపే. అమ్మాయికి ఇంకేం చేస్తారు తల్లి, ఇప్పుడు కట్టుకొనేసారు. దానివలన అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం కన్నా మన పని ఏదో మన జాతకంలో మన కర్మ వల్ల ఇలా అయిపోయింది అనుకుని కలపకుండా అయిపోవడం మేలు తల్లి. దీనివలన మార్పు ఏమీ రాదా అండి? మీ మీ కొడుకు సంసార జీవితం బాగుండాలని నేను ఒక వ్రతం చెప్తాను, అది మీరు చేయండి. మీరు ఎక్కడుంటారు? మేము హైదరాబాద్లోనే ఉంటాండి, మా పైనే వాళ్ళు ఉంటారు. ఓ పైనే ఉంటారా, సరే తల్లి. మీరేం చేయాలంటే ప్రతి సోమవారం శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 గంటల లోపల మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టుకి మీ కొడుకు మరియు కోడలు ఇద్దరు పేర్లు ఒక పేపర్లో రాసి దానికి పసుపు దారం చుట్టి ఆ మారేడు చెట్టుకి కట్టాలి. కట్టి అక్కడ పసుపు నీళ్లు పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వీళ్ళ సంసారం బాగుండాలి, కాస్త అహంకారం తగ్గి ఈ మంచిగా బాగా బతకాలి, మంచిగా భార్యాభర్త అర్థం చేసుకోవాలి, కొంచెం సంస్కార గుణాలు రావాలి అని సంకల్పం చేసి దీపం వెలిగించి రండి తల్లి. ఇలా 16 సోమవారాలు మీరే చేయండి. మీ అబ్బాయి చేతిలో ప్రతి ఆదివారం విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ విష్ణు దేవాలయంలో విష్ణు సహస్రనామ పట్టించి తులసి అర్చన చేయమని చెప్పండి. మంగళవారం సాయంత్రము దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి 3 ముత్తైదులకి తాంబూలం ఇప్పించండి అబ్బాయి చేతిలో. ఇది మీ కోడలు ప్రాబ్లం కాదు, మీ అబ్బాయి ప్రాబ్లం. అలాంటి మొండు పెళ్ళాము అంటారు కదా, అలాంటి వాళ్ళు దొరకాలంటే ఇతను ఏ జన్మలో ఏదో కర్మ చేసింటాడు, అందుకే అలాంటి అమ్మాయి దొరికింది. ఈ మొండి పెళ్ళాన్ని దొరకాలంటే అలా కర్మ ఏదో చేసింటారు. అందువలన మీ అబ్బాయి ఈ పరిహారం చేసుకుంటే ఆ అమ్మాయికే బుద్ధి వస్తుంది, తర్వాత భగవంతుడే చూపిస్తాడులేండి. నేను చెప్పింది మీరు చేయండి, మీ నమ్మకంతో మీ వ్రతము ఫలిస్తుంది. ఎందుకంటే నమ్మకంతో భగవంతునికి పూజ చేస్తే ఏదైనా చేంజెస్ అవ్వాలి కదా, తప్పకుండా అవుతుంది. అబ్బాయి ఇది చేస్తే అబ్బాయి కర్మను తగ్గిస్తుంది, అప్పుడు భగవంతుడే ఆమెకి బుద్ధి చెప్తాడు తల్లి. మంచిదవుతుంది, మార్పు వస్తుంది. పెళ్ళై 12 సంవత్సరాలు అయింది, ఇక విడాకులు అవి ఇవి వద్దు. సర్దుకుపోయారు 12 సంవత్సరాలు, ఇంకొక 12 సంవత్సరాలు సర్దుకుపోండి. అందులోపల కొడుకు పెద్దోడవుతాడు, తర్వాత భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. మంచిదవుతుంది తల్లి. నమస్తే. సుగుణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి ప్రమీల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో గురూజీ గారు, నమస్కారం అండి. మీ పాదపద్మాలకు. ప్రమీల గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా మనవడండి. తప్పకుండా అండి, మీ మనవిడి పేరు నక్షత్రం చెప్పండి. 1994 12/27. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు, మీ పాదపద్మాలకు 10,000 నమస్కారం తండ్రి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఇగో గురువు గారు, చాలా నేను ఇబ్బందితో నుండి చెప్తున్నా. గురువు గారు కొంచెం మంచిగా వినండి సార్. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. ఇక మా అమ్మాయికి ఒకడే కొడుకు స్వామి. అయితే ఆ అబ్బాయి 5 ఏళ్ళన్నరకు తండ్రి గారు చనిపోయాడు. మళ్ళా 12 ఏళ్ళ పిల్లగానప్పుడు తల్లి కూడా చనిపోయింది. ఇక ఇప్పుడు బాబును నేనే చదువుతున్నా. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చినాయి. ఇక చదువులనేమో ఇంటర్లోనే ఆపేసిండు. ఇక నేను చదవను అంటుండు. ఈ బాబు భవిష్యత్తు ఎట్లుంటది మరి, చదువుకుంటాడా లేకుంటే ఏదన్నా బిజినెస్ లా సెట్ అవుతాడా? మరి నేను ఇంటికాడ ఉండను, నేను అటు ఇటు పోయి ఏదన్నా పనులు చేసుకుంటా అని అంటాడు. చెప్పిన మాట వినాడు, మొండి పట్టు. ఎటు వెళ్తాడంట? ఏదో బయటికి పోయి నేను ఏదైనా పనులు చేసుకుని బతుకుతా అంటాడు. అంటే బయటికి అంటే ఇల్లు వదిలేసి వెళ్తారంట. చదువుకోరా అంటే నేను చదువుకోని అంటాడు. మరి ఇక తల్లిదండ్రి లేరా, ఇది నేనే చూసుకుంటున్నా. ముందు ఆయన భవిష్యత్తు ఎట్లున్నదో కొంచెం చెప్తారా గురువు గారు? మరి సరే తల్లి. చిత్తా నక్షత్రంలో తులారాశిలో జన్మించాడు.
జాతకం అయితే ఇన్ని రోజులు సాడే సాతి, ఇతని బుద్ధి 7 సంవత్సరాలు, బుద్ధి దాదాపు 7 సంవత్సరాల నుంచినే ఇతను చెడిపోయిండు, జాతకం మారిపోయింది. ఇతను 16 సంవత్సరాలు వచ్చినప్పటి ఇంకానే స్టార్ట్ అన్ని చెడు మార్గాలు, ఫ్రెండ్స్తో చేరడం, ఇక అన్ని అలవాట్లు కూడా వచ్చేస్తున్నాయి. దాని నుంచి మీరు దయచేసి జాగ్రత్త పడాలి. ఏదైనా ఉద్యోగం పంపించండి, లేదా ఏదైనా విదేశాలకు పాస్పోర్ట్ ఏదైనా ఉంటే చేపించి అక్కడ పంపించేయండి. ఈ అబ్బాయి పేరులో ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో ఒక 16 వారాలు నిమ్మ పండులో దీపం కానీ లేదా నిమ్మ పండు మాల వేయించండి, ఇవ్వండి కాళికామాత ఇలాంటి వాళ్ళు ఏదైనా దేవాలయంలో. అమావాస్య రోజు దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం చేయించండి ఒక 5 మాసాలు. ఇన్నే చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. తప్పకుండా మంచిగా జరుగుతుంది తల్లి. నేను చెప్పింది చేయించండి, అబ్బాయికి కాస్త బుద్ధి వస్తుంది. మీరు సంకల్పం చేసి ఇది చేయండి. ఎక్కడైనా వెళ్ళేటైతే ఉద్యోగానికి పంపించండి. బిజినెస్ అని వేయిస్తే మీరే నష్టపోతారు, అది మాత్రం వద్దు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. ప్రమీల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ ఏలూరు నుంచి సావిత్రి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సావిత్రి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి లక్ష్మీ కళ్యాణ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఉత్తరాభాద్ర అంటారండి, కానీ సరిగ్గా తెలియదు. 31/12/84 మధ్యాహ్నం 12 గంటల మధ్య పుట్టాడండి. 31/12/1984. 12 గంటల మధ్య, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్యలో. సరేనండి, మాట్లాడండి. లక్ష్మీ కళ్యాణ్. సరే, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారు, శతకోటి నమస్కారాలండి మీకు. నా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఏం చదువుకున్నాడు అబ్బాయి? ఇక్కడ కురుక్షేత్రంలో బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ చేయడానికని టొరంటో వెళ్ళాడండి. సంవత్సరానికి తిరిగి ఇంటికి వచ్చాడండి. 1 నెల ఉండి మళ్ళీ వెళ్ళాడండి. మళ్ళీ ఇంతవరకు రావట్లేదు. 2 ఏళ్ల మట్టి పూర్తిగా అసలు మాట్లాడలేదు. ఈ మధ్యన అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు వాడి పరిస్థితి ఏంటి? డిగ్రీ చేసుకొచ్చిందా లేదా? ఉద్యోగం రాలేదు అంటున్నాడు, ఉద్యోగం వచ్చిందా లేదా? మరి వివాహం సంగతి ఏంటి, భవిష్యత్తు ఏమిటి తెలుసుకోవాలని. వాడి నక్షత్రం ఏంటో కూడా చెప్పండి గురువు గారు. రేవతి నక్షత్రం మీనరాశి తల్లి. రేవతి నక్షత్రం మీనరాశిలో జన్మించారు. జాతకం అయితే జన్మ జాతకం పంచమ స్థానం చూపిస్తుంది. మీరు అడిగిన ప్రశ్న విద్యాస్థానాన్ని ఇక్కడ చూపిస్తుంది. మీ ప్రశ్న మంచిదే, కానీ ఇతని జీవితంలో ఎడ్యుకేషన్ సగం అయిపోతుంది అనేది కూడా చూపిస్తుంది జాతకంలో. అందువల్ల ఎడ్యుకేషన్ పరిపూర్ణ ఫలం అతనికి ఉండదు. అక్కడ ఉద్యోగం కూడా మంచి ఉద్యోగం లేదు, ఏదో బతకడానికి ఉద్యోగం ఉన్నట్టు ఏదో చేస్తున్నాడు, అంతకుమించి మేజర్ ఇంకేం లేదు. వివాహ యోగం ఆల్రెడీ 2 సార్లు వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈసారి ఏదైనా వివాహ యోగం ఈ ఆగస్టు తర్వాత 3 అయిన తర్వాత, ఎందుకంటే అతని రాష్ట్రాధిపతి గురువే కాబట్టి, గురువు ఎక్కడుంటాడో ప్రజెంటు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో గురువు ఉంటాడు, రాజునింట్లో గురువు మంత్రి ఉన్నాడు అన్నమాట. ఈ 3 అయిన తర్వాత సూర్యుడు ప్రవేశం చేస్తే, సూర్యుడు పితృకారకుడు కాబట్టి ఇలాంటి ఇల్లు వదిలి వెళ్ళి దూరం వెళ్ళిన వాళ్ళంతా ఇంటికి వచ్చే సందర్భాలు ఎక్కువ కనబడతాయి జ్యోతిష్య ప్రకారం వల్ల. చంద్రుడు ప్రవేశం చేసినప్పుడు ఇంకా మంచిది. అందువల్ల మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంగళవారం రోజు, నెలకు ఒక్కసారి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తేనెతో అభిషేకం చేయించాలి. తేనె అలా ఒక 16 మంగళవారాలు చేయించండి. తర్వాత విశేషంగా ఈ సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వపత్ర చేతిలో పట్టుకొని సంకల్పం చేసి, నా కొడుకు నా ఇంటికి రావాలి, అతని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం తీసుకునే రావాలి అని చెప్పి సంకల్పం చేసి ఒక 16 వారాలు మీరు చేస్తూ రండి. ఆ శివుని అనుగ్రహం వల్ల, తర్వాత మీ కులదైవ అనుగ్రహం వల్ల ఖచ్చితంగా అతనికి మంచి ఉద్యోగం దొరికి త్వరలోనే మీ ఇంటికి వస్తాడు. ఇంతే తల్లి, మీరు ఇంకేం అవసరం లేదు. జన్మజాతకంలో కాస్త దోషాలు ఉన్నాయి, కానీ అవన్నీ అయిపోయాయి, భయపడాల్సిన అవసరం లేదు. గణాంతలు అన్నీ ముగిసిపోయాయి. ఇక జీవితంలో ఆధారం ఒకటే, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి.
ఎప్పుడైతే పెళ్ళైతుందో అక్కడ నుంచి అదృష్టం ఇతనికి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు మంచిగా లేదు, స్త్రీ శాపం కూడా ఉంది ఇతని జాతకంలో. శుక్రుడు అనుకూలస్తగా లేదు అన్నప్పుడు పెళ్ళైన తర్వాత ఏ సప్తమాధిపతి ఏకాదశ స్థానంలో గురుతో ఉన్నాడు కాబట్టి చక్కగా చేయొచ్చు. అందువలన వివాహం అయిన తర్వాత మంచి యోగాలు వస్తాయి. త్వరగా వచ్చిన తర్వాత మంచిగా చేయండి తల్లి. అంతవరకు నేను చెప్పిన పరిహారాలు చేస్తూ ఉండండి, మీకు మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, గుంతకల్ నుంచి హారిక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి హారిక గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం వచ్చేసి శ్రవణ నక్షత్రం అండి. సరేనండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/9/1984. 7/9/1984. పుట్టిన సమయం మార్నింగ్ అండి 8 to 8:30. మార్నింగ్ 8 to 8:30 మధ్యలో. అవునండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ యువర్ కాల్. గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా, శ్రవణ నక్షత్రం శుక్రవారం మీరు జన్మించిండేది? గురూజీ. శుక్రవారం శ్రవణ నక్షత్రం మకర రాశిలో పుట్టారు. బాగుంది జాతకం. ఏం చదువుకున్నారు? ఎంఎస్సి మైక్రోబయాలజీ గురూజీ. ఉద్యోగం చేస్తున్నారా? చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ చేశాను గురూజీ. ఆఫ్టర్ మ్యారేజ్ వదిలేసాను. 5 years గ్యాప్ వచ్చింది. మళ్ళీ మొన్న 3 months కింద చేశాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం నెక్స్ట్ మంత్ అట్లా వెళ్ళాలని అనుకుంటున్నాను గురూజీ. వెళ్ళొచ్చు తల్లి, ప్రయత్నించండి గురూజీ. కానీ నాకు కొంతమంది మీకు 7th place లో శుక్రుడు శని ఉంది, నీకు సెకండ్ మ్యారేజ్ ఉంది, నీకు బిఫోర్ మ్యారేజ్ చెట్టుతో పెళ్లి చేసిండాల్సింది అని చెప్పినారు గురూజీ. నీకు ఈ మ్యారేజ్ ఇది బ్రేకప్ అయిపోయింది అంటే నేను 3 days నుంచి ఫుల్ నాకు నా భర్తకు ఇలా అంతా గొడవలు జరుగుతున్నాయి గురూజీ. నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. కాదు తల్లి, నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? నాకే అంతా అక్కడ ఇక్కడ అంతా అడుగుతాం గురూజీ. నువ్వు అక్కడ ఇక్కడ అంతా అడుగుతూ ఉంటే ఇలాగే చెప్తూ ఉంటారు. నువ్వు అక్కడ ఇక్కడ అడిగేది మానేసి భగవంతుని నమ్ముకో. అలాంటిది ఏం లేదు నీ జాతకంలో. నీ భర్తను మంచివాడే, నువ్వు మంచిదే, బాగానే ఉంది. మీకు ఇద్దరిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం, ఇంతకు మించి వేరే ఏమైనా ఉందా? ఇంకా ఏమంటే గురూజీ, మా అత్త వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు గురూజీ. వాళ్ళేమో చెడుపు చేపిస్తున్నారు గురూజీ. నాకేమో చేతబడి చేయించి మా హస్బెండ్ కి ఏమో తలకేదో నూనె తిక్కినారు గురూజీ. అసలు ముందు బాగుండే వాళ్ళం గురూజీ. ఇంకా తర్వాత నుంచి అంత గొడవలు పెరుగుతూనే వచ్చింది. ఇంకా నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సరే మీరు చేయలేదంటున్నారు కదా, సాక్ష్యం అయ్యండి. అది అంతవరకు వచ్చింది గురు. నీకు భయపడక తల్లి, ఎందుకంటే నువ్వు శ్రవణ నక్షత్రం రాష్ట్రాధిపతి శని 1984లో సెప్టెంబర్ అంటే దాదాపు ఉచ్చ స్థానంలో ఉంటాడు శని. శుక్రుని ఇంట్లో ఉన్నాడు. నీకేం లేదు అక్కడ, చాలా బాగుంది. నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకు, అక్కడ ఇక్కడ ఇది వినకు. నువ్వు ఈ జాతకం నువ్వే ఒకసారి చూసుకో. ఒకసారి నేను చెప్తున్నాను, ఎందుకంటే 100% నీకు ఉచ్చస్థానంలో శని ఉన్నాడు. అందుకే నేను చక్కగా మాట్లాడుతున్నాను. తెలిసిపోయింది. 1984 అంటే ఉచ్చస్థానమే, రైట్, కరెక్ట్. ఇంకా సెప్టెంబర్ అంటే స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు, అది కరెక్టే. చాలా బాగుంది జాతకము. అంటే సుఖస్థానాధిపతి కూడా నీకు శనినే కాబట్టి నువ్వు ఏం భయపడ. గురువు సుఖస్థానాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు, మంచిగా ఉండొచ్చు, నీకు మంచి యోగం ఉంది. అంతేకాకుండా రాహు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు, మీకు చాలా బాగుంది. కేవలం ఒకటే 12వ ఇంట్లో రవి, అంటే 12వ ఇంట్లో బుధుడు రవి ఉండడం వల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది. అదర్వైజ్ మేజర్ ఇంకేం లేదు. నువ్వు ఎక్కువ ఆదిత్య హృదయం పఠించుకోమ్మా. ఎంత ఆదిత్య హృదయం పఠిస్తే అంత మంచిగా ఉంటుంది. తర్వాత భార్యాభర్త ఇద్దరు సంకేత కోసం రోజు ఒకసారి అర్ధనారీశ్వర స్తోత్రం పఠించుకో. తర్వాత లక్ష్మీనారాయణ హృదయం, దీన్ని పఠించుకో. ఈ 3 నీకు అదృష్టం తెచ్చిచ్చే శ్లోకాలు. వారానికి ఒకసారి మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ బెల్లం పైన నెయ్యి దీపం కానీ లేదు నేతి దీపాలే 2 వెలిగించి అక్కడ 3 ముత్తైదులకు తాంబూలం ఇచ్చొస్తే నీకు ఇంతే చాలు. వేరే ఇంకేమీ దోషం లేదు. జాతకంలో 2 వివాహాలు ఇలాంటివి ఏం లేదు. డిప్రెషన్కి వెళ్ళి ఇంట్లో గొడవలు పెట్టుకొని అవి ఇవి చేసుకోకండి. అబ్బాయి కూడా బాగుంది, మీరు బాగుంటారు, భర్తది బాగుంటుంది. ఏం భయపడకమ్మా, నేను చెప్పింది చక్కగా చేసుకోండి. మీ పైన మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, మెదక్ నుంచి సవిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సవిత గారు.
నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి ఏమవుతుంది? మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? 14 డిసెంబర్ 1990. డిసెంబర్ 14, 1990. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాలు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యలో. కుంభరాశి అని తెలుసు మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుజీ, చాలా వందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురుజీ, నా గురించి తెలుసుకుందాం అంటున్నారు గురుజీ. ఏం చదువుకున్నారు? బీఈడి అయిపోయింది గురుజీ, ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను. సరే తల్లి, గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం నీకు వస్తుంది, భయపడకు, ప్రయత్నించు. ప్రస్తుతానికి కూడా ఏం జాబ్ లేదు గురుజీ, మ్యారేజ్ కోసం. మ్యారేజ్ ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం అలా ఏదైనా జరిగిందమ్మా? జరిగింది గురుజీ. ఎందుకంటే నీకు సప్తమ స్థానంలో ఇంతకుముందు ఎవరో చెప్పారు, శని గురువు ఏదేదో ఉన్నాయి అవన్నీ కూడా నీకు వచ్చేసాయి. సప్తమ స్థానంలో అంత మంచి స్థానం లేదు. సప్తమ స్థానం గురు స్థానమైనా కూడా నీకు శని మరియు బుధుడు సప్తమ స్థానంలో, బుధాదిత్య శుక్రాదిత్య యోగంతో శని ఉన్నాడు. అంటే నిదానంగా పెళ్ళవుతుంది, అంతే, ప్రాబ్లం లేదు. అయితే శుభగ్రహాలు ఉండే దానివల్ల మంచి భర్తే లభిస్తాడు, నీకు జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు. సప్తమాధిపతి ద్వితీయ స్థానంలో, ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నారు. జాతకం బాగుంది తల్లి, నీ జాతకం చాలా బాగుంది, మంచి భర్తే లభిస్తాడు. ద్వితీయ పుత్రుడు రెండో అతను మీ ఇంటి నుంచి నార్త్ సైడ్ నుంచి వస్తాడు. అమ్మ నాన్న ఏం పని చేస్తారు? నాన్న అమ్మను వదిలేశారు గురుజీ. అమ్మ మా ఇద్దరిని చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది. అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు నేను మ్యారేజ్. ఎందుకంటే జాతకంలో పితృదోషం ఉంది, అంటే పితృ ప్రేమ లభించదు అని చూపిస్తుంది. ఇప్పుడు అమ్మ ఒకటేనా? అమ్మ ఒకటే గురుజీ. అక్కకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years అవుతుంది గురుజీ. అక్క మ్యారేజ్ లైఫ్ కూడా అంత బాగా లేదు గురుజీ. సర్దుకుపోవాలి కదా. మ్యారేజ్ అయితే ఎలా ఉంటుందో అని అది కూడా టెన్షన్ గా ఉంది గురుజీ. నీ మ్యారేజ్ బాగుంది తల్లి, నీ మ్యారేజ్ ఏం భయపడకు, బాగుంది. ఇప్పుడు మీరు బాగా చదివి మంచి పొజిషన్కి వెళ్ళి మంచిగా ఉంటేనే అమ్మకి రెస్పెక్ట్. లేదు అంటే మీ జీవితంలో ఏదైనా హెచ్చు తక్కువ చేసుకోరనుకోండి, వాళ్ళ అమ్మది ఇలా అయింది, పిల్లలది ఇలా అయిపోయింది అనేస్తారు తల్లి. చాలా జాగ్రత్తగా ఉండు. నీకు ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది. డిఎస్సి నువ్వు ఎంఏ కంప్లీట్ చేసి ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్, టీచింగ్ డిపార్ట్మెంట్ ఏది దొరికితే దానికి నువ్వు ట్రై చేస్తూ ఉంది. నీకు లక్ అయితే ఉంది, ఖచ్చితంగా నీకు రానే రావాలి. మనది కూడా వస్తున్నాయి గురుజీ, కానీ డౌరీ విషయంలోనూ ఫాదర్ విషయంలోనూ క్యాన్సిల్ అవుతున్నాయి. నీకు మంచి భర్త వస్తాడు లే తల్లి, ఏం భయపడకు. నేను చెప్తున్నా, నీకు మంచి పరిహారం ఇస్తాను, నీకు మంచి భర్త వస్తాడు, ఏమీ భయపడకు. ప్రతిరోజు 9 రోజులు శివాలయానికి వెళ్ళి రోజు ఉదయాన్నే స్నానం చేసుకొని శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 9 రోజులు ప్రతిరోజు అలా వెలిగించుకొని ప్రతి మంగళవారం దుర్గాదేవి దేవాలయంలో సాయంత్రము ఒక నిమ్మ పండు కోసి అందులో నెయ్యితో దీపం వెలిగించండి. 16 మంగళవారాలు. శనివారం శ్రీకృష్ణ ఆలయంలో తులసిమాల ఇచ్చి నైతి దీపం వెలిగించి ప్రతిరోజు శ్రీకృష్ణ అష్టకము రోజు పఠించుకో. త్వరలోనే నీకు మంచి భర్త లభిస్తాడు. ఎలాగో ఆషాఢ మాసం జ్యోతిర్భీమేశ్వర వ్రతం వేరే వస్తుంది ఈ అమావాస్యలో. ఆషాఢ అమావాస్య జ్యోతిర్భీమేశ్వర వ్రతం. ఆ జ్యోతిర్భీమేశ్వర వ్రతం ఉపవాసం ఉండి చక్కగా వ్రతం చేసేయి. అదైనా 3 మాసాల లోపలే మంచి వరుడు నీకు వస్తాడు తల్లి, మంచిదవుతుంది. ఎప్పుడు ఆశిస్తుంటాయమ్మా. నమస్తే. సవిత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి రోజా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రోజా గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ నక్షత్రం చెప్పండి. తెలీదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? 7/4/1997. పుట్టిన సమయం? సమయం ఉదయం 4 గంటలకి. ఉదయం 4 గంటలకి జన్మించారు. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? లేదు, ఇంటర్ సబ్జెక్ట్ ఉన్నాయి గురూజీ. ఎందుకు చదవలేదు బాగా? అంటే అప్పుడు కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు గురూజీ, అందుకని అలా అయింది.
అందుకనే నా ఫ్యూచర్ ఎలా ఉంటది అసలు, నా జీవితంలో అసలు ఉన్నాయా లేదా స్టడీ, అది తెలుసుకున్నామని. చెప్పండి, మీ కాల్ గురించి అయితే మేము వెయిట్ చేస్తూ అసలు రోజు మీరు ఏం చెప్పినా కూడా పాటిస్తూ ఉంటాను గురించి. సరే తల్లి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నీకు ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 18. ఏం తల్లి? 18. 18. నువ్వు ఇంకా ఎడ్యుకేషన్ చేయొచ్చు కదా? చేస్తున్నా. ఓపెన్ డిగ్రీ సెకండ్ PU కంప్లీట్ కాకుండా ఓపెన్ డిగ్రీకి వెళ్ళిపోయావా? లేదు గురించి 10th సర్టిఫికేట్ మీద ఓపెన్ డిగ్రీ చేయొచ్చు అన్నారు, అందుకనేసి చదువుతున్న గురించి. ఆరోగ్యం కూడా బాగాలేదు గురించి. ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టావు తల్లి. ఆ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది చాలా బాగుంది జాతకం, మంచి జాతకం. సోమవారం ఉదయం ఎర్లీ మార్నింగ్ జన్మించావు, కుంభలగ్నం జన్మించారు మీరు. జాతకం చాలా బాగుంది. కుంభలగ్నాధిపతి శని మంచి స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఆరోగ్య స్థానం బాగానే ఉంది. ఓకే, ఆరోగ్య స్థానాధిపతి చంద్రుడు. ఓకే, 2వ ఇంట్లో శనితో బుధుడితో ఉన్నాడు. సరే తల్లి, కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి సరిపోతుంది. నీ ఎడ్యుకేషన్ చేయమ్మా, ఎడ్యుకేషన్ అయ్యి ఇంకా 2 సంవత్సరాలు 2 years మ్యారేజ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఆఫ్టర్ 2 years 2017 ఎండ్లో నీకు వివాహ యోగం ఉంటుంది. అంతవరకు చక్కగా చదువుకొని మంచిగా ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించు. ప్రభుత్వ ఉద్యోగం అంతా నీ జాతకం లేదు, ప్రైవేట్ ఉద్యోగమే లభిస్తుంది. అందువల్ల జాగ్రత్త లేదు తల్లి. దాని గురించి కూడా చిన్నదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటున్నారు. చిన్నదైనా కావాలి, కానీ ఎడ్యుకేషన్ అంతే బాగా చదవాలి కదా. నువ్వు ఎంత కష్టపడి చదివినా నువ్వు మర్చిపోతూ ఉంటావు. ఆ నాలెడ్జ్ తక్కువ, నీకు లౌకిక జ్ఞానం లేదు. ఏదో ఆరాంగా నీ జీవితం బాగుంటుంది. మంచి భర్త వస్తాడు, నీ మంచితనమే నేను కాపాడుతుంది. భయపడకు, చదివేన రోజులు చక్కగా చదువు. నేను కొన్ని రెమెడీస్ ఇస్తాను, అది చెయ్యి, ఆరోగ్యం సరిపోతుంది. ప్రతి నెల అమావాస్య రోజు శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించు. మళ్ళీ పౌర్ణమి రోజు విష్ణు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించు. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల 16 వారాలు ఇవ్వు. ఇలా 16 వారాలు చక్కగా చేసుకునేస్తే త్వరలోనే నీకు మంచి ఎడ్యుకేషన్ లభిస్తుంది, మైండ్ స్థిరత్వము వస్తుంది, మంచి భర్తను లభిస్తారు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా, నీకంతా తప్పకుండా ఇక మంచి జరుగుతుంది. నమస్తే. రోజా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఆర్థిక అభివృద్ధి కోసం సలహాలు సూచనలు తెలియజేస్తా అన్నారు. అంటే ఆర్థిక స్థితికి విశేషంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఉత్తర దిశ. మనము రాత్రి పడుకునేటప్పుడు ఉత్తరానికి తలపెట్టి పనుకోకూడదు. అలాగే మనం భోంచేసేటప్పుడు, తర్వాత నీళ్లు తాగేటప్పుడు, వంట చేసేటప్పుడు, ఇలాంటి టైంలో ఉత్తరానికి మనం తలపెట్టుకొని చేసిందైతే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. నిదానంగా అలాగే అలవాటు పడిపోతాయి. ఎప్పుడు కూడా పూర్వ దిక్కుకి అంటే తూర్పుకి అయినంత వరకు ముఖం పెట్టుకొని భోజనం చేయండి. ఇంటి యజమాని అంటే కంప్లీట్లీ పూర్వానికి తిరుక్కొనే భోజనం చేయాలి. తెలుసుకోండి. గురుగారు మేము హోటల్కి వెళ్తామండి, హోటల్లో మేము ఏ దిక్కు అని చూసుకొని కూర్చోవాలా అండి, మీరు చెప్పేది చూస్తే అలాగే అనిపిస్తుంది అని మీరే క్వశ్చన్స్ వేసుకొని విపరీతంగా ఆలోచించి బుద్ధి పాటు చేసుకోకండి. నేను ఇంట్లో చెప్తున్నా, రోజు ఒకే పర్టికులర్ ప్లేస్ తెలుసు కదా, రోజు అక్కడే కూర్చొని తినడం, దయచేసి అలా చేయకండి. అయినంత వరకు తూర్పు దిశలో కూర్చొని భోజనం చేయడం అలవాటు పడడం చాలా మంచిది. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఇంట్లో పెయింటింగ్లు వేస్తారు కదా, ఇంటికి రూమ్స్ మొత్తంగా డిజైన్ మనమైతే కలర్ బట్టలు వేసుకుంటాం, ఇంటికి మాత్రం ఒకే పెయింట్ ఎందుకు రాస్తారు? డిసిప్లైనా, నీట్నెస్. డిసిప్లైన్ అయితే మీరు ఒకే రకంగా వేసుకోవాలి. కొందరు చూడండి ఎలా ఉంటుందంటే ఒకే రంగు బట్టలు వేసుకుంటారు, వైట్ బట్టలే, కానీ వాళ్ళ ఇంటికి మాత్రం రంగులు పూసేసింటారు. కొందరు ఇంటికి వెళ్ళండి ఒకే రంగు ఉంటుంది, వాళ్ళు మాత్రం వైట్ మాత్రం వేరు, రంగుల బట్టలే వేసుకుంటూ ఉంటారు. అది ఏంటి అంటే అదేదో చెప్తారు, అది అలాగే కొంచెం స్పెషల్ మేము అంటారు. ఎందుకంటే అంటే మేము వంశం నుంచి అలాగేనండి అంటారు. అది ఏం నాలెడ్జ్ ఏమో తెలియదు. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైతే గది ఉంటుందో ఒకే కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉంటే
అది ఒక సైంటిఫిక్ థెరపీ అన్నమాట, కలర్ థెరపీ అంటాం. ఆ వైబ్రేషన్స్ వల్ల అక్కడ చక్కగా నిద్రపోవచ్చు. అర్థమైంది అనుకుంటా. అంటే మీరున్న ఆరోగ్య స్థితి బాగుండాలంటే ఎక్కువగా ఒక్కొక్క వాల్కి మీకు అచ్చొచ్చే కలర్స్ కొన్ని వేసుకొని దాంట్లో నిద్రపోవడం చాలా మంచిది. తర్వాత ఎక్కువగా మీరు పడుకున్న చోటు పడుకుంటారు కదా రూమ్లో, మీ ఆపోజిట్ ఎక్కడున్నా కూడా మీకు కనబడేట్టుగా అద్దం ఉంచరాదు. ఇది మేజర్ ప్రాబ్లం. మన షాడో దాంట్లో వెళ్ళి దాని షాడో మనపై పడుతూ ఉంటే ఇట్స్ సైంటిఫిక్ ఎనర్జీ, అది దాంట్లో మర్క్యూరీ ఉంటుంది అద్దం వెనుక, అదే ఒక సైన్స్. అలాంటిది ఉండకూడదు. అంటే ఎప్పుడు కూడా అలాంటి ఉంటే పడుకునే దీనికి ఆపోజిట్ ఉంటే దాన్ని దుస్వప్నాలు వస్తాయి. దుస్వప్నాలు వచ్చి మనకి ఆరోగ్యం మైండ్ నిద్రను పాడు చేస్తుంది. నిద్ర ఎప్పుడైతే పాడవుతూ ఉంటుందో రోజు రోజుకి మైండ్ వీక్ అయి ఇక పోతూ ఉంటుంది. అందువలన అలాంటి అద్దం ఉంటే దాన్ని నైట్ అన్న మూచి పెట్టేయడం, అంటే దానికి ఒక పరదా వేసి పెట్టేయడం చాలా మంచిది. తర్వాత ఎప్పుడు కూడా మంచి నిద్ర రావాలి మీకు అంటే తూర్పుకి తలపెట్టాలి లేదా దక్షిణకి తలపెట్టాలి. ఒక అతను వచ్చాడు, గురుగారు మీరు ఎప్పుడో దక్షిణానికి తలపెట్టి పనుకో అని చెప్పారు కదండి, మా ఊరికి శ్మశానం దక్షిణలో ఉంటుందండి, దక్షిణలో తలపెట్టేస్తే సరిపోయినట్టు కదండి అన్నాడు. రే మూర్ఖుడా, ఇలాగే అన్నా, మూర్ఖత్వంతో మాట్లాడకు, నువ్వు చాలా బుద్ధిమంతుడు, అందుకే నువ్వు నా దగ్గర వచ్చి అడుగుతున్నావు. సరిపోయిన వారిని ఊరికి దక్షిణం ఉంది, దక్షిణాల్లో తలపెట్టి పడుకుంటారు, అంతేకాని దక్షిణం చాలా మంచిది తలపెట్టి పడుకుంటే అది ఆరోగ్యంగా మంచిది సైంటిఫిక్గా. ఏ పురాణంలోనూ తలకి దక్షిణానికి తలపెట్టి పడుకోవద్దు అని ఏ పురాణంలోనూ చెప్పలేదురా నాయన. అదేదో నీ మనసుకు వచ్చింది, ఏదో దక్షిణము దావకి దక్షిణము ఇది ఉంటుంది, శ్మశానం ఉంటుంది అని అలా పెట్టేసిన వాళ్ళంతా సరిపోయినట్టు కాదు, నువ్వు అలాగే పనుకో, నీకు అదే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి పంపించాను. అంటే అలాంటి జనాలు కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంటికి ఈశాన్యంలో తులసి చెట్టుని పెంచాలన్నమాట, కంపల్సరీ. ఇంటికి ఈశాన్యము, అప్పుడు ఈశాన్యంలో తులసి మొక్కలు ఎక్కువ పెంచడం వల్ల ఇంట్లో వాయు శుద్ధి అయ్యి రోగాలు తగ్గుతాయి. తులసి అంటే తెలుసు కదా, దాని నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఎన్నో రోగాలకి ఔషధం అది తులసి, చాలా. అలాగే గర్భిణీ స్త్రీలు మేజర్ చూడండి, ఇది ఈ గర్భిణీ స్త్రీలు అంటే చాలామంది వరకు మీరు చూసింటారో లేదో, గర్భిణీ స్త్రీలు ఎక్కువ నా దగ్గర వచ్చి డిస్కషన్ చేస్తూ ఉంటారు. గురుగారు 3 మాసాలు 4 మాసాలు అంటే అబార్షన్ అయిపోతుంది, గురుగారు 5 మాసాల పైన అబార్షన్, గురుగారు 8 మంత్స్లో అబార్షన్ అయిపోయినా, ఇప్పటి వరకు 3 మాసాలు 8 టైమ్స్ అబార్షన్ అయింది, ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఆలోచించేది ఏంటి, వచ్చిన వాళ్ళంతా వాస్తు బాగుంది అంటారు గురుగారు, సొంత ఇంట్లోనే ఉండేది మేము అని. నేను ఒకే ఒక స్కెచ్ ఇవ్వండి మీ రూమ్ ఏది, ఎగ్జాక్ట్లీ నా రీసెర్చ్ ప్రకారం 90% 90% ఈశాన్య దిశలో ఉన్న గదిలోనే వాళ్ళు పడుకో ఉంటారు ఎక్కువ, వాళ్ళకే అబార్షన్స్ అవుతాయి. ఇట్స్ ఏ అల్టిమేట్ సైన్స్. అవును, మీకు తెలుసో తెలియదు, ఇది పక్కా సైన్స్ అన్నమాట, సైన్స్ నాలెడ్జ్ ఇది. అందువలన మీరు ఈశాన్యంలో ఉన్న ఎప్పుడు కూడా ఈశాన్యంలో ఉన్న గదిలో గర్భిణీ స్త్రీలు ఎక్కువ పడుకోకూడదు. అర్థం చేసుకోండి, ఈశాన్యంలో గర్భిణీ స్త్రీలు పనుకుంటే మీకు ఎక్కువగా ఒక గర్భిణీలో మంచిది కాదు, అంటే ఈ గర్భస్రావాలు ఎక్కువ జరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇవన్నీ కూడా ఆరోగ్యం సంబంధించినవి. ఆరోగ్యం ఎప్పుడైతే మనకి చక్కగా పరిష్కారం చక్కగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఆటోమేటిక్గా అన్నీ పెరిగేస్తాయి. ఆరోగ్యానికి ఆర్థికానికి 2 సంబంధం ఉంది, ఇంతకుముందే చెప్పాను. ఫస్ట్ దీన్ని కాపాడుకోండి. ఆర్థిక అభివృద్ధి అవ్వాలంటే ఇంకా సూత్రాలు ఉన్నాయి ఇందులోనే, దాన్ని రేపటి కార్యక్రమంలో వచ్చి తెలియచేస్తాను. అయితే ఇప్పుడు మీరు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది యోగక్షేమం. ఈరోజు మహాగణపతికి ఆచరించే మహాగణపతికి మనము సిద్ధించుకునే మంచి రోజు అన్నమాట. అందువలన ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో చిన్న మహాగణపతి ఉంటుంది. ఎవరైతే పరీక్షల్లో పాస్ అవ్వాలి, తర్వాత GRE ఎగ్జామ్స్ కట్టింటారు, ఏదేదో ఎగ్జామ్స్ ఉంటాయి ముందు, దాంట్లో అన్నీ సెలెక్ట్ కావాలి, మంచిగా రిజల్ట్ రావాలి, ఎడ్యుకేషన్లో అభివృద్ధి కావాలి అనుకుంటారో వాళ్ళు మహాగణపతికి యథాశక్తి ఈరోజు అభిషేకం చేసి, పసుపు నీళ్లతో అభిషేకం చేసి, నెయ్యి దీపం వెలిగించి, గరక మరియు ఎర్రటి పుష్పాలతో, ఎర్ర గన్నేరు పుష్పాలతో పూజించింది అయితే మీకు పరీక్షలో విజయము, తర్వాత విద్య ప్రగతి లభిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం. చిన్నపిల్లలు మీరందరూ చక్కగా ఈరోజు చేసుకోండి, మీకు ఎడ్యుకేషన్ను
మంచిగా అభివృద్ధి అవుతుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఇంట్లో గణపతికి పసుపు నీళ్లతో అభిషేకం చేసి గరిక మరియు ఎర్రగన్నేరు పుష్పాలతో పూజించి నేతి దీపం వెలిగిస్తే పరీక్షల్లో విజయప్రాప్తి. గజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమ్రకేతు. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతో, లోక సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.